ఎందుకు గంగమ్మ నేరుగా భూమిపైకి రాలేదు? శివుడి జటలో ఎందుకు బంధించబడింది? ఈ ప్రశ్న వెనుక ఉన్న అద్భుతమైన పురాణ కథ ఏంటో తెలుసుకుందామా? చాలా కాలం క్రితం సగర మహారాజు అశ్వమేధ యాగం ప్రారంభించాడు. యాగంలో వదిలిన గుర్రాన్ని ఇంద్రుడు దొంగలించి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర దాచాడు. అక్కడికి వెళ్ళిన సగరుని 60,000 మంది కుమారులు కపిల మహర్షిని దూషించారు. ఆయన కోపంతో వారందరినీ భస్మం చేశారు. వారి ఆత్మలు శాంతి పొందలేదు, భూమి మీదే తిరుగుతూనే ఉన్నాయి. వారికి మోక్షం కలిగించడానికి గంగను భూమికి తీసుకురావడమే మార్గమని తెలిసి భగీరథుడు బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మ సంతోషించి గంగను పంపడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక సమస్య, గంగ ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు. శివుడొక్కడే ఆమెను అడ్డుకోగలడు అని బ్రహ్మ చెప్పాడు. మరలా శివుని కోసం తపస్సు చేసి ఆశీర్వాదం పొందాడు. గంగ మహావేగంతో కింద పడింది. గర్వంతో శివుణ్ణి తీసుకుపోతా అనుకుంది. కానీ శివుడు తన జటాజుటాన్ని విస్తరించి గంగను తన తలలోనే బంధించాడు. అక్కడ గంగ చిక్కుకుపోయింది. ఆమె తన అహంకారాన్ని వదిలి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు కరుణించి తన జట నుంచి ఒక చిన్న ప్రవాహాన్ని భూమిపైకి వదిలాడు. ఆ ప్రవాహమే భగీరథుణ్ణి అనుసరించి ప్రవహించింది. సగరపుత్రుల భస్మం మీద పడగానే వారు మోక్షం పొందారు. అప్పటి నుండే గంగ భూమిపైకి ప్రవహించింది. భగీరథుడి కృషి వల్లనే గంగ ప్రవహించింది కాబట్టి ఆమెను భాగీరథి అని పిలిచారు. అందుకే గంగ కేవలం ఒక నది కాదు, ఆమె శివుడి జటలోంచి భూమికి వచ్చిన పవిత్రత. గంగా స్నానం అంటే శరీర శుద్ధి మాత్రమే కాదు, ఆత్మశుద్ధి కూడా. గంగ కథ ఎంత అద్భుతంగా ఉందో కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకొకరితో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని పవిత్రమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి. మర్చిపోవద్దు.